మరి చాలా మంది బైబిల్స్ మర్చిపోయిపోతున్నారు. అన్ని ఇక్కడ పెట్టాం బైబిల్స్. బైబిల్ అంటే లెక్క లేకుండా పోయింది కదా, పిల్లలకు పోయింది, పెద్దలకు పోయింది. కాబట్టి ఈరోజు మా పిల్లలు బైబిల్ యొక్క విశిష్టత గురించి మరీ స్కిట్ చేస్తారు. అక్కళ్ళు చూద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుని ఒక స్కిట్ని చూద్దాం. దానికంటే ముందుగా బైబిల్ గురించి తెలుసుకుందాం. బైబిల్ కనుగొనడానికి విలియం కేరీ అనే మిషనరీ అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. చాలామంది భక్తులు తమ జీవితాలను తరతరాలుగా మార్గదర్శకంగా ఉంచడానికి తమ బలమును, శక్తిని, సంపదను వ్యయపరిచి బైబిల్ అచ్చు కావడానికి సహాయం చేశారు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో 724 భాషల్లో బైబిల్ను ముద్రీకరించారు. 1617 భాషల్లో కొత్త నిబంధనలు ముద్రీకరించారు. బైబిల్లోని పుస్తకాలను విడివిడిగా 1248 భాషల్లో అందుబాటులో ఉంది. మన దేశంలో అయితే 92 భాషల్లో బైబిల్ అందుబాటులో ఉంది. కొత్త నిబంధన అయితే 92 భాషల్లో అందుబాటులో ఉంది. చాలామంది కష్టపడి బైబిల్ను ఇన్ని భాషల్లో ముద్రీకరించడానికి గల ముఖ్య కారణం అందరూ బైబిల్ని చదివి తమ హృదయాలను మార్చుకొని దేవుని వైపు తిరిగి ఆయనతో నడవాలని. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ యొక్క విశిష్టతను తెలిపే ఒక చిన్న సన్నివేశాన్ని చూద్దాం. ఈరోజు మా ఇంట్లో మా అమ్మాయి బర్త్డే ఫంక్షన్ ఉంది. తన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు వచ్చేసారు. ఇంకా పాస్టమ్మ గారు రావడమే తక్కువ. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మ. ఇంకా కార్యక్రమం మొదలు పెట్టుకుందామా అమ్మగారు? హ్యాపీ బర్త్డే సహస్య. థ్యాంక్ యూ ఆంటీ. అన్ని ఏర్పాట్లు జరిగాయమ్మా మంచిగా? అందరూ వచ్చేసారు అమ్మగారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి అమ్మగారు. సరే అమ్మా, ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలు పెడదాం. సరే అమ్మగారు. దైవము గల దేవా, సర్వశక్తిమంతుడా, నీ యొక్క బంగారు పాదములకు ఎన్నైనా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను దేవా. తండ్రి నాన్న, ఈ యొక్క బిడ్డను, సహస్య బిడ్డను తండ్రి నాన్న ఇంకొక నూతన సంవత్సరాన్ని ఇచ్చి ఆ బిడ్డని ఇంకొక నూతన సంవత్సరానికి చేర్చినందుకు వేలాది వందనాలు తండ్రి నాన్న. ఆ బిడ్డ ఇంకా తండ్రి నాన్న నీ యొక్క సన్నిధి యందు ఎదిగే బిడ్డలాగా ఉంచుతూ నీ యొక్క సాక్షిగా వాడుకోమని కోరుకుంటున్నాను దేవా. ఆ బిడ్డను మీ యొక్క హస్తాలు చెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇదిగో అమ్మా నీ గిఫ్ట్. థ్యాంక్స్ ఆంటీ. సరే అమ్మగారు. అమ్మగారు ఇంకా కేక్ కటింగ్ చేద్దాం అమ్మగారు. అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. వావ్, మై ఫేవరెట్ చాక్లెట్, బ్యూటిఫుల్ పెన్, నైస్ డ్రెస్, బైబిల్. ఏంటి బైబిలా? వేస్ట్, పక్కన పడే. ఏంటమ్మా ఇంత విలువైన బైబిల్ ఇస్తే వేస్ట్ అని పక్కన పాడేమంటున్నారు? అట్లంతా ఏమమ్మగారు, అదంతా ఏం కాదమ్మగారు. మా అమ్మాయి మంచి చదువుకొని మంచి డాక్టరే మాకు మంచి డబ్బులు పంపించాలి. సరే అమ్మా, ఇంకా మీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. సరే అమ్మగారు. ఇంకా ఎవరైనా వెళ్ళి దింపేసండి అమ్మగారిని. ఇంకా నయ్యం బైబిలే ఇచ్చింది, ఏదో సేవనో ఏదో పరిచర్యనో చేయమనలేదు. అబ్బా, చూసారా, బైబిల్ గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఆ తల్లి పక్కన పెట్టమని చెప్పింది. ఒకవేళ దేవుని పరిచర్య చేస్తానంటే ఆ తల్లి ఒప్పుకుంటుందా? సరే, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం కొన్ని సంవత్సరాల తర్వాత. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను అందరిలాగానే పెద్దయ్యాక మా అమ్మ చెప్పినట్లుగానే డాక్టర్ అవుదాం అనుకున్నాను. కానీ నా చిన్నప్పుడు మా పాస్టమ్మ గారు బైబిల్ గిఫ్ట్గా ఇచ్చారు. నేను ఎప్పుడైతే బైబిల్ చదివానో దేవుని వాక్యం నాతో సంధించింది. నాకు ఇంకా దేవుని పరిచయం, నా జీవితం అనేది దేవుని పరిచయం చేయాలని. చూద్దాం అమ్మ ఏమంటారు. అమ్మా అమ్మా. ఏంటమ్మా చెప్పు. అమ్మా, అది నేను బైబిల్ చదివానమ్మా. దేవుని వాక్యం నా స్థితి ఏంటో చూపించిందమ్మా. దేవుని వాక్యానికి విధేయత చూపి నా స్థితి ఏంటో ఒప్పుకున్నానమ్మా. ఇంకా నేను దేవుని పరిచర్య చేయాలని ఉందమ్మా.
ఏంటి పరిచర్యనా? పరిచర్య చేస్తావా? నీకేమైనా పిచ్చా ఏంటి? నువ్వు మంచిగా చదువుకొని డాక్టర్ అయ్యి అమెరికాకి వెళ్ళి మాకు మంచి డాలర్లో డబ్బులు పంపిస్తే ఇల్లులు కొనుక్కొని మంచి మంచి ధనవంతులు అవ్వాలని అనుకుంటారు. ఏంటి నువ్వు అంత పరిచర్య గిరిచారు అంటున్నావు? ఆ దేవుని సేవకులు ఉన్నారులే చేయడానికి. నువ్వు వెళ్ళి లోపల చదువుకోపో. చూసారా, దేవుని పరిచర్య చేస్తానంటే ఆ తల్లి ఎంత భయపడుతుందో. నిజానికి ఆ దేవాదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించలేకపోయి ఉంటే మన జీవితం నిత్యమరకం. అందుకే యోహాను సువార్త 3:16లో ఉన్న ప్రకారం మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి ఆయనను సిలువను అప్పగించెను. ఆయన కాచిన రక్తం ద్వారానే మనకు రక్షణ, పాపక్షమాపణ దయచేశాడు. కనుక ఈ రక్షణ సువార్తను ప్రకటించుట ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క గమ్యం. కనుక క్రీస్తు సువార్త ప్రకటిద్దాం, క్రీస్తు కొరకై జీవిద్దాం. ఇప్పుడు ఇంకొక సన్నివేశాన్ని చూడండి. ఇక్కడ సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. సిస్టర్స్ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ దేవుని పేట వందనాలు తెలియచేస్తున్నాను. మొదట మనం పాటలు పాడుకొని తర్వాత దేవుని వాక్యం ధ్యానించుకున్నాక ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాం. మొదటిగా దేవుని ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి పట్టుకొని బైబిల్ పల్లకి పాడదాం. కొంచెం ఉండండి. ఏంటబ్బా ఈ విడ్డూరం? అందరూ బైబిల్ పైకి ఎత్తండి, ఈ సిస్టర్ ఏంటి మొబైల్ పైకి ఎత్తారు? ఒకసారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. హలో సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. అక్క, ఏంటి అందరూ బైబిల్ పైకి ఎత్తింటే మీరేంటి మొబైల్ పైకి ఎత్తారు? నీకు తెలీదా? ఇందులో బైబిల్ యాప్ ఉంది. బైబిల్ యాప్ ఒకటేనా, లేకపోతే వాట్సాప్, ఫేస్బుక్, మూవీస్, డబ్బులు ఇలా ఇంకా చాలా యాప్స్ ఉన్నాయా? ఉన్నాయి. లేకపోతే ఎలా? అన్ని కింద పెట్టి బైబిల్ మాత్రమే పైకెత్తి పట్టుకో. ఇది ఎలా కుదురుతుంది? మరి నువ్వు చెప్పింది ఎలా కుదురుతుంది? నువ్వు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంతో మొబైల్ని పోలుస్తున్నావా? బైబిల్ చాలా పవిత్రమైన గ్రంథం. ఇది పరిశుద్ధమైనది. నా హృదయాన్ని మనందరి హృదయాలను వెలిగించుటకు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న ప్రకారం దేవాదేవుడి దగ్గర నుండి శరీర రూపంలోనికి మార్చబడి నా పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాణమునర్పించి మన శిక్షను తొలగించి నీతిమంతులుగా తీర్చుటకు పరలోకం నుండి భూలోకమునకు వచ్చినది. ఇంతటి విశిష్టమైన ప్రణాళికతో వాక్యమైన దేవుడు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము ఈ ప్రపంచంలో ఏ దాంతోనూ సరిపోల్చలేదు. ఇప్పుడు ఇంకొక సన్నివేశాన్ని మీకు చూపిస్తాను, వీక్షించండి. ఇక్కడ ఎవరో బైబిల్ మర్చిపోయి వెళ్ళారే. ఇది సాత్విక. అది ఒకసారి సాత్విక కాల్ చేసి చెప్తాం. హలో సాత్విక. హలో, ఎవరండి? నేను ప్రైజ్ ది లార్డ్ అమ్మా, నేను పాస్టర్ అని మాట్లాడుతున్నాను. మీరా అమ్మగారు? చెప్పండి. అదేనమ్మా, మీ బైబిల్ మందిరంలోనే మర్చిపోయి వెళ్ళారు, అది చెప్దామని ఫోన్ చేశాను. భోజనాల హడావిడిలో మర్చిపోయి ఉంటాను. వచ్చే వారం తీసుకుంటాలేండి. సరే అమ్మా, ఇక్కడే మందిరంలో ఉంటుంది, తీసుకొని వెళ్ళండి. సరే అమ్మా, ఉంటాను. చూసారా ఆమె ఎంత అజాగ్రత్తగా పెట్టుకుందో బైబిల్ను. పాస్టమ్మ గారి వాళ్ళ ఇంట్లో అయితే బుక్ రూమ్లో ఉండే బైబిల్స్ కంటే మర్చిపోయిన బైబిల్సే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. బైబిల్ కాబట్టి వచ్చే వారం తీసుకుంటానులే అన్నారు. అదే మొబైల్లో, ఈ సెల్ ఫోన్లో, ఈ డబ్బులో అయితే మందిరం మొత్తం జల్లడ పెట్టేదాకా వదిలిపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను తీపించి నేను ఆ కెమెరా దగ్గర కూర్చున్నాను, ఈ కెమెరా దగ్గర కూర్చున్నాను అని పెట్టి మందిరం మొత్తం జల్లడ పడతారు. బైబిల్ కాబట్టి వచ్చే వారం తీసుకుంటాలే అన్నారు. అంటే ఆమెకు సోమవారం నుంచి శనివారం వరకు అసలు బైబిల్తో పనే లేదు. అందుకే కీర్తనల గ్రంథం 119, 105లో ఉన్న ప్రకారం పరిశుద్ధ గ్రంథం మనకు వెలుగుగానున్నది. హెబిలకు రాసిన పత్రిక 4:12లో ప్రాణాత్మిక కీళ్లను మూలుగులను విభాజించి మట్టుకు దూరి మన ఆలోచనలను శోధించుచున్నది. ఇర్మియా గ్రంథం 23:29లో ఉన్న ప్రకారం బద్దెలు కొట్టు సుత్తె వంటిది. ఇలా పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి ఒక్క లేఖనం మనల్ని దేవుని స్వరూపంలోనికి మార్చబడుటకు, దినదినం దేవుని స్వరం వినుటకును, అనుదినం మనం దేవునికి అప్పగించుకొనుట ద్వారా దేవుని యొద్ద నుండి మనం సహాయం పొందుటకును మనం దినదినం బైబిల్ని చదివి ధ్యానించాలి. ఇప్పుడు ఇంకొక సన్నివేశాన్ని మీకు చూపిస్తాను. 10, 20, 30, 50,
100, 200, 200, 500, 2000, మొత్తం 4080 రూపాయలు ఉన్నాయి. అన్నీ కలెక్ట్ చేశాను, కానీ ఇప్పుడు ఇవి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ముందే చాలా రోజుల నుంచి దాచిపెట్టుకుంటున్న పాకెట్ మనీ ఇవి. ఎక్కడ పెట్టినా అందరూ కనుక్కుంటారు. కిచెన్లో పెడదామా? వద్దు, మమ్మీకి దొరుకుతాయి. బ్యాగ్లో పెడదాం, వద్దు, చెల్లి తీసుకుంటుంది. ఫ్రిడ్జ్లో పెడదాం, అరే అన్నయ్య తీసుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ పెడదామబ్బా? గుర్తొచ్చింది, బైబుల్లో పెడదాం. అక్కడైతే సేఫ్ ప్లేస్, ఎవ్వరు తీసుకోరు. నా బైబిల్ నేనే ఓపెన్ చేయను, ఇంకెవరు ఓపెన్ చేస్తారు? ఇప్పుడు వెళ్ళి బైబిల్ని ఎతకాలి. లాస్ట్ వీక్ తెచ్చి ఎక్కడో పడేసా. ఎక్కడుందబ్బా బైబిల్? దొరికింది. ఇప్పుడు దీంట్లో పెడదాం. దేవుడా, నీవే ఈ డబ్బుల్ని కాపలా కాయాలి. చూసారా, దేవుణ్ణే కాపలా పెట్టేశారు. ఎవరైనా డబ్బులు తీశారని మళ్ళీ అడిగితే మళ్ళీ అదే బైబిల్ మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తారు. ఇంకెంత చెప్పగలను నేను? బైబిల్ గురించి చెప్పుకుంటా పోతే బైబిల్ని ఒక సాధారణ పుస్తకంలా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ బైబిల్కే కానీ మాటలే వస్తే మనం ఉపయోగించే విధానం చూస్తే బైబిల్ ఏడుస్తుందేమో. ఈ స్కిట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మనం కూడా బైబిల్ యొక్క విశిష్టతను తెలుసుకున్న వారమై బైబిల్ను ప్రత్యేకంగా ఉంచుకుందాం. బైబిల్ను దినదినం చదివి ధ్యానించాలి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము చివరి ముగింపులోనికి వచ్చాం. ఈ చివరి స్కిట్ మనలందరినీ కూడా మన కళ్ళు తెరిపించే స్కిట్ లాగా ఉంది. చాలా పర్యాయములు, అనేక సంవత్సరాల అనుభవాలు ఉన్న మనం కూడా బైబిల్ని ఇలాగే, అది ఎంత ప్రశస్తమైన గ్రంథమో తెలియకుండానే వాడే వాళ్ళంగా ఉంటాం. చాలాసార్లు ఇంట్లో తీసుకెళ్ళి బైబిల్ పైన వేరే పుస్తకాలు పెడతాం, బైబిల్ పైన మొబైల్స్ పెట్టి ఛార్జింగ్ చేసుకుంటాం, బైబిల్ని ఎక్కడో అట్టడుగున పెడతాం. బైబిల్కి, మరి పరిశుద్ధ గ్రంథానికి మన జీవితంలో అత్యధికమైన ప్రాముఖ్యత ఇస్తే దేవుడు మనల్ని అత్యధికంగా ఆ వాక్యం ద్వారా పోషించి మనల్ని గొప్పవారినిగా చేసి ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనం ముగింపులోనికి వచ్చాం. 2024 సంవత్సరం ఈ విరామ బైబిల్ పాఠశాల మరి ఈ క్షణాలతో మనం ముగించబోతూ ఉంటున్నాం. 2024 సంవత్సరం మనకు ఇవ్వబడిన అంశం ఏంటి అంశం? ప్రభువునకు తగినట్టుగా నడవాలంటే ఏం చేయాలి? అల్లరి చేస్తే నడుస్తామా? దేవుని వాక్యం విన్న ప్రకారంగా, ఆ ప్రకారంగా జీవిస్తే ప్రభువుకు తగినట్లుగా నడుస్తాం. అందుకే పౌలు ఆ కొలసి పత్రికలు రాస్తాడు, ఎందుకు ప్రభువుకు తగినట్లుగా నడవాలంటే మనమందరం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగున్నారో ఆత్మఫలం వింటూ వచ్చాం కదా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశనికరం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో అలాగూ మనం సంతరించుకున్న వారంగా యేసుక్రీస్తు స్వరూపంలోనికి రావాలని ప్రార్థన చేసుకుందామా? మేము ఈ మధ్యాహ్నం వెళ్ళిపోతాం కాబట్టి మా ఊర్లో మేము యేసుక్రీస్తు రాయబారులముగా, యేసుక్రీస్తుకు మంచి శిష్యులముగా, యేసు ప్రభు వారికి మంచి సాక్షులంగా జీవిస్తామని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? నిజంగానే చేసుకుంటారా? ప్రత్యేకంగా సీనియర్ బాయ్స్, సీనియర్ గర్ల్స్, జూనియర్ బాయ్స్, జూనియర్ గర్ల్స్, మీరందరూ కూడా ఈ సంవత్సరం VBS ద్వారా మీరు పొందిన ఆత్మీయమైన మేలు ద్వారా ఈ తీర్మానం చేసుకొని వెళ్తే మీరు ఒక్కొక్కరు ఇంకొకరిని ప్రభు దగ్గర తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత, చివరి ప్రార్థన ఆశీర్వాదమైన తర్వాత ఇక్కడ పాటలు పాడతారు, యాక్షన్ సాంగ్స్. మరి మొదట సీనియర్ బాయ్స్ మీరు వెళ్ళిపోతే మీరు సర్వింగ్ దగ్గరకు వెళ్ళండి. క్రింది భాగంలో మందిరంలో, అలాగే సీనియర్ క్లాస్ జరిగినటువంటి సండే స్కూల్లో భోజనం వడ్డించబడుతుంది. కొందరు టీచర్స్ అక్కడ కూడా వెళ్ళండి. బాయ్స్ అందరు కూడా క్రిందికే వెళ్ళండి. ఇక్కడ కొంతమంది వడ్డించే టీచర్సు, పెద్దలైన వారు, క్రిందికి వెళ్ళలేని వారు ఇక్కడే కూర్చోండి. గర్ల్స్ అంతా కూడా ఇక్కడే కూర్చుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ 2024 సంవత్సరం
మాకు శీర్షికగా ప్రభువునకు తగినట్టుగా నడుచుకోను. కొలసి 1:10 మీరు ఇచ్చిన అంశాన్ని బట్టి మీకు వందనములు. ఆయా టీచర్స్ మీరు వాడుకుంటూ వచ్చారు, అనేకలైన పరిచారకులు మీరు వాడుకుంటూ వచ్చారు. ఈ VBSలో మీరు చేసిన గొప్ప కార్యములకై టీచర్స్ అందరిని బట్టి చాలా దూర ప్రాంతాల నుండి కొందరు రాగలిగారు ప్రభా. టీచర్స్ ఎంతో సమర్పణతో త్యాగంతో రాగలిగారు. చాలామంది పరిచారకులు ఆయా ప్రాంతాల నుంచి రాగలిగారు. తెల్లవారుజాము ప్రారంభించి రాత్రి చాలా ఆలస్యమైనప్పటికీ పాత్రలు శుభ్రపరిచే విషయంలో, భోజనం సిద్ధపరిచే విషయంలో, భోజనం వడ్డించే విషయంలో, భోజనం సరఫరా చేసే విషయంలో, కూల్ డ్రింక్స్ మరియు నీళ్ళు ఇచ్చే విషయంలో అనేకులు మీరు వాడుకుంటూ వచ్చారు. మన ప్రభు మా దేవా, మరి గొలుసు ప్రార్థనలో ఎంతో సహాయపడుతూ వచ్చారు. కిచెన్ దగ్గర ఎంతో అవిశ్రాంతంగా ప్రయాసపడుతూ వచ్చారు. కూరగాయల కటింగ్లో సహాయపడుతూ వచ్చారు. వాష్రూమ్స్ ఎంతో శుభ్రపరుస్తూ వచ్చారు. అనేకమైన పరిచర్యలు, మార్కెటింగ్ వెళ్ళి వచ్చే విషయంలో, మరి వెజిటేబుల్స్ పర్చేసింగ్ విషయంలో ప్రియుల కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. ఇందులో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డలు వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇది మంచి వాతావరణం దయచేశారు ప్రభా. కొంత ఆలస్యమైంది అయినప్పటికీ మీరు మా కొరకు మంచి శ్రేష్టమైన భోజనం సిద్ధపరిచారు. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ వెళ్ళిన ఈ బిడ్డలు వారి ఊళ్ళలో, వారి గ్రామాల్లో, వారున్న స్థలాల్లో మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని, సాక్ష్యం ఇచ్చిన వారందరిని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని ఆశీర్వదించండి. వారు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబడిన కృప చూపమని మీకే మహిమ, ఘనత, ప్రభా మా దేవా. ఈ VBSను మరి ప్రారంభం మొదలుకొని కన్నీరు గార్చిన వారు, ప్రార్థించిన వారు, వారి భాగాన్ని తీసుకున్న వారు, ఎదుగో ప్రభా ఇక్కడుండి నడిపించే విషయంలో, మరి ఈ నడిపించే విషయంలో మీ దాసులకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృపకై మీకు వందనములు. అనేకులైన వారు వారి భాగం తీసుకున్నారు. వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు ఘనమైన ప్రశస్తమైన నామమున VBS నడిపించిన మరి గొప్పదైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన ప్రజలమైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని సేవకులు, సేవకురాండ్రు, మరి ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేకులైనటువంటి